జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్‌కి ఘోర ప్రమాదమట. షాక్‌లో ఉన్నారు ఫ్యాన్స్. అసలు ఎన్టీఆర్‌కి హెలికాప్టర్ ప్రమాదం ఏర్పడిందని ఎవరు చెప్పారు అంటే, ఎన్టీఆర్ ఆరోగ్యంగా అయితే మరి ఉన్నారు. ఆయనకి ఎలాంటి ప్రమాదము జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో భాగంగానే ఒక సీన్‌కి సంబంధించిన షాట్‌లో భాగంగా అలా జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హెలికాప్టర్‌కి ప్రమాదం జరిగిందని తెలిసి మరి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కాకపోతే అదేదో అంటారు కదా! ఒక నోటి నుంచి ఇంకో నోటికెళ్ళేసరికి ఆ వార్త కాస్త పరిగెడుతూ వెళ్తుంది. నిజాలు నడుస్తూ వెళ్తే అబద్ధాలు పరిగెడుతూ వెళ్తాయని నిన్ననే ఎక్కడో చూశాను. సో, ఇదంతా కూడా కేవలం ప్రచారమే. ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అంటే సినిమాలో ఉన్న ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి హెలికాప్టర్ ప్రమాదం జరిగేలా ఒక షాట్ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన విషయాలే తప్ప అది నిజంలో కాదు. సో, ఎన్టీఆర్ అయితే 'దేవర' సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. సో, దాదాపు 400,00,00,000 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో 'దేవర' వస్తోంది. ఇది కూడా 2 పాటలతో వస్తుందట. మొత్తానికి ఈ సినిమాని ఒక రేంజ్‌లో అయితే కొరడాలా ప్లాన్ చేశారు. దగ్గరుండి మరి చూసుకుంటున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా కష్టపడి ఈ సినిమాని 2.5 ఏళ్లకు పైగానే తీస్తున్నారు. సో, త్వరలోనే షూటింగ్‌ని ఫినిష్ చేసి దసరా కానుకగా సినిమాని మన ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా చాలా షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ 'దేవరా' సినిమాకి సంబంధించిన టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.